హాయ్ మాస్టర్స్, అందరికీ ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే జిమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. గత కొన్ని రోజుల నుంచి మనం శ్వాస మహావిజ్ఞాన్ అనే బుక్ ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. అలాగే నెంబర్ 1 బుక్ కంప్లీట్ చేసేసుకొని నెంబర్ 2 లోకి వచ్చేసాం. ఆ బుక్ కూడా 4 days కంప్లీట్ చేసేసుకొని డే 5th లేక్ ఈ రోజు ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఆ బుక్ గురించి ఎంతో వివరంగా, క్లుప్తంగా, అనుభవపూర్వకంగా మేడం గారు ముందే చదివేసి మళ్ళీ ఇంకొకసారి మన కోసం రెండోసారిగా మేడం గారు బుక్ స్వాధ్యాయం చేస్తూ ఉన్నారు. సుజాత మేడం గారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి పాదపద్మాలకు మరి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి నా కన్న తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. మరి అలాగే ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు మహాగురువులు, మహాజ్ఞానం ఇది. ఇలాంటి ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్న సమర్థ సద్గురు వేదపీఠం నుంచి ఈ జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. మరి ఈ సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేద్దామండి. మరి ఇంకా జ్ఞానంలోకి వెళ్దాం. నిన్నటి దాంట్లో మరి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా మరి విహారానికి రావటం జరిగింది. మరి అక్కడ ఒక బాగా వయసు మళ్ళిన దంపతులను చూడటం జరిగింది. ఆ దంపతుల్లో ఆమె బాగా ముసలి, ఆయన కళ్ళు కనపడవు. వాళ్ళకి పిల్లాడు లేక లేక ఎప్పుడుకో వయసు మళ్ళిన తర్వాత పుట్టాడు, చిన్న పిల్లాడు ఉన్నాడు. మరి ఇదంతా చూసిన పార్వతీ మాతకి మరి హృదయం ద్రవించి, స్వామి వాళ్ళకేమైనా వరాలు ఇవ్వాల్సిందే మీరు అని పట్టుబట్టింది. శివుడు అక్కడికి చెప్పాడు, వాళ్ళకి ఇచ్చినా పుచ్చుకునే యోగ్యత ఇప్పుడు లేదు అని చెప్పాడు. అయినా కూడా అమ్మవారు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. అప్పుడు శివుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆమె నేను కన్యగా మారిపోవాలి, మంచి అందమైన స్త్రీగా మారిపోవాలి ఆమె కోరుకుంది. మరి దాన్ని చూసిన ఆయన, మరి నేను కళ్ళబడి కనపడక నేను చచ్చిపోతుంటే మరి నీకు అందమైన యువతగా మారే అంత అవసరం వచ్చిందా అని చెప్పేసి నువ్వు పందిగా మారిపోవాలని చెప్పేసి ఇంకొక వారం కొడతాడు. మరి పందిగా అయిపోతే ఈ పందిని, ముసలి భర్తని, మరి మరి అక్కడ ఆడుకుంటున్న పిల్లాడిని అమ్మ అమ్మ అంటా ఏడుస్తూ ఉంటాడు. ఈ సీన్ అంతా చూసేసరికి శివుడు, చూసావా నేను ముందే చెప్పాను అని ఏదో చెప్పబోతాడు. కానీ శివుడు మాట ఈ లెక్క చేయదు పార్వతీదేవి. ఈ ముగ్గురిని చూసి అవాక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ పిల్లాడికి తల్లి కావాలి. ఇంకా చేసేది ఏమీ లేక, స్వామి వరం ఇచ్చేయండి, ఆమె ఇంకొక 3వ వరం మిగిలి ఉంది కదా, ఆమె మళ్ళీ తల్లిగా మారే అవకాశం కల్పించండి అంటే మళ్ళీ యథాతథాగా ముసలామి, కళ్ళు లేని భర్త, చిన్న పిల్లాడిగా అయిపోయాడు. వాళ్ళకి ఇవ్వటానికి భగవంతుడు వచ్చి ఇచ్చినా కూడా తీసుకునే లేదు. ఏదో సినిమాలో మరి మన అలీ గారు కాళ్ళని దన్నుకుంటూ పోతారు చూసారా, బంగారపు మూట వేసినా కూడా అట్లా అన్నమాట. మనం కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ వృద్ధుని భార్యను తిరిగి ఎలాగానే వృద్ధురాలుగా మార్చేశారు. ఈ కథ చెప్తూ గురుదేవులు అని అనేవాళ్ళంట, సహజంగా మనిషికి ఇవ్వబడిన ఇంగితం ఎరిగి ప్రవర్తించడం ఆధ్యాత్మికతలో అత్యవసరం. ఈ ఆధ్యాత్మికతలో సహజంగా ఈ ఇంగితాన్ని ఎదిగి మనం ప్రవర్తించాలి. ఏ టైంకి ఎక్కడ ఎలా ఉండాలి అనే కామన్ సెన్స్ అనేది మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి బుద్ధి ప్రదాయిని గాయత్రి అజపా గాయత్రిగా శ్వాస రూపంలో నిరంతరం మనలోనే ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని గుర్తెరిగి ప్రయత్నపూర్వకంగా ఉపాసన చేయాల్సి ఉంది. అనగా నిరంతరము లోతుగా శ్వాసను పీల్చుకోవడం తప్పనిసరి. మనం ఏమి చేయక్కర్లే. ఇంగితం కావాలంటే మనం ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోవక్కర్లేదండి, అది కూడా మనలోనే ఉంది. కానీ మనమే మనం వాడుకోవట్లా. ఇక్కడ గురువులు ఒకటే చెప్తున్నారు, లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఏమి కావాలో మనకి అవన్నీ కూడా వచ్చి పడతాయి అన్నమాట. ఆధ్యాత్మికంగానూ వస్తాయి అని చెప్తున్నారు, భౌతికంగానూ నువ్వేం కావాలో అవి కోరుకుంటావు. నువ్వు ఏమీ లేదు, నీలో ఉన్న శ్వాసను ఉపయోగించుకో. శ్వాసని ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో అప్పుడు అత్యద్భుతంగా నీ యొక్క ఆలోచన స్థితి అంతా మారిపోతుంది అని చెప్తున్నారు. మరి ఈ సందర్భానికి
సరిపోయే చిన్న కథ చాలా మందికి తెలిసిందే అయినా ఇక్కడ మళ్ళీ ఇంకొక కథ చెప్తున్నారండి. ఓ నిరుపేద కుటుంబం తినడానికి తిండి, కట్టుకోలేని బట్ట లేక ఎంతో దీన స్థితిలో ఉందంట. మరి తల్లి అంధురాలు, విధవరాలు, ఒకానొక కొడుకు. అతనికి పెళ్ళయింది. పెళ్ళై చాలా కాలమైనా సంతానం లేదు. ఇంత విశాలమైన ప్రపంచంలో వీరు మాత్రం ఊరు బయట చిన్న గుడిసెలో జీవిస్తున్నారు. కొడుకు పగలలా కష్టపడి తెచ్చిన 4 రూకలు ముగ్గురికి అర్ధాకలనే మిగులుస్తున్నాయి. ఒక తల్లి కొడుకు ఉన్నారు. ఆ కొడుకు పెళ్లి చేసింది, కోడలు వచ్చింది, కానీ ముగ్గురు ఉన్నారు. కానీ ఆయన సంపాదించేది కట్టుకోవడానికి, తినడానికి ఏదో దీన స్థితిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఆయన సంపాదించేదంతా కూడా ఈ ముగ్గురికి అర్ధాకలనే మిగులుస్తుంది అంటున్నారు. పెళ్ళై చాలా కాలం అయింది కానీ పిల్లలు లేరు అని చెప్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు తల్లి సలహా మేరకు ఓ ఆశ్రమానికి వెళ్ళాడంట ఆయన. అక్కడున్న మహాత్ముని దర్శనం చేసుకుని తన పేదరికాన్ని అంతా కూడా మరి చెప్పుకున్నాడంట. నాకు ఇంట్లో పిల్లలు లేరండి, మరి ఇలా నాకు సరైన ఆదాయం లేదు అని అన్ని రకాలుగా చెప్పుకున్నాడంట. మాతృమూర్తి యొక్క అంధత్వాన్ని కూడా తన చేతకానితనాన్ని చెప్పుకుని మరి చాలాసేపు బాధపడ్డాడంట. ఏదన్నా ఉపాయం చెప్పండి అని చెప్పేసి అడగటం జరిగిందంట. అప్పుడు కరుణామూర్తి అయిన ఆశ్రమవాసి అతని చేత కొంతకాలము అతి సరళమైనటువంటి సాధనలు చేయించాడంట. మరి సాధనా ఫలితంగా అత్యద్భుత రీతిలో ఓ బ్రహ్మీ ముహూర్తాన్ సమయాన దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఏదైనా ఒక్కటంటే ఒక్క వరం కోరుకోమన్నాడంట. చూడండి, అతన్ని ఒక్క వరమే అడిగింది, ఒక్క వరమే కోరుకోమని చెప్పాడంట. మిక్కిలి ఆనందభరితుడైన తన పేదరికాన్ని, తన తల్లి దుస్థితిని, తన సంతానహీనతను తలుచుకుని వీరిలో ఒక్క కోరుకుంటే మిగతా 2 అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. మరి ఏ కోరిక కోరాలి అని తటపటాయిచ్చాడంట ఆయన. అని అతనికి తళుక్కున ఒక ఆలోచన మెరిసిందంట. ఏంటి, బుద్ధి వికసించడం వల్ల అతను ఆ దివ్య పురుషుడిని ఈ విధంగా కోరాడంట. స్వామి, నేను ఇంటికి వెళ్ళేసరికి నా తల్లి నవరత్న ఖచిత బంగారు ఊయల్లో నా బిడ్డను చూసి ఆనందంగా మురిసిపోతుండటాన్ని నేను నా కళ్ళారా చూడాలి. మరి ఇలా దీవించండి స్వామి అని కోరుకున్నాడంట. అందుకు ఆ మహాత్ముడు సందర్భోచితమైన అతని బుద్ధికి చిరునవ్వు నవ్వుకుంటూ వరాన్ని ప్రసాదించాడంట. పై కథ ద్వారా మనం మరి శ్వాస సహాయంతో బుద్ధిని వికసింప చేసుకుని మెలగుట ఉచితమని గ్రహించాలి. ఇక్కడ ఈ కథలు 2 కథలు ఎందుకు చెప్పారండి? ఇందాకటి కథలో వాళ్ళకి ఎలాంటి జ్ఞానము లేదు, జీవించేస్తున్నారంటే జీవించేస్తున్నారు. ఇప్పటి కథలో ఇతను పేదవాడే, ఇతను తల్లికి పెళ్ళానికి కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇతను కూడా అసలు ఏమీ నా చేతగాని తన స్వామి అని చెప్పేసి వెళ్ళి మహాత్ముడు గురువు గారికి చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఈ ఆశ్రమంలో చేరి కొన్ని రోజులు సాధనలు చేశాడు అంతే. అది మనం బాగా గమనించాలి. కొన్ని సాధనలు చేసి అతను తెలివిగా సమాధానాన్ని తను వెళ్ళేసరికి ఉయ్యాల్లో పిల్లాడు ఉండాలి, దాన్ని వాళ్ళమ్మ చూసి ఆనందపడాలి. మళ్ళీ ఎట్లాగూ నవరాత్ర ఖచ్చిత ఉయ్యల్లో అని చెప్పేశాడు. అంటే అంతస్తు కోరుకున్నాడు, తల్లి కంటి చూపు కోరుకున్నాడు, ఇటు పిల్లాడిని కోరుకున్నాడు. అంటే ఇతని తెలివితేటలు ఎంత బాగా వికసించినాయో చూడండి కొన్ని రోజుల సాధనలో. మరి పైక ద్వారా మనము శ్వాస సహాయంతో బుద్ధిని వికసింప చేసుకోవచ్చు అని మనము చక్కగా తెలుసుకోవచ్చు అంటున్నారు. మరి ఆధ్యాత్మికత అనేది మన కోరికలు తీర్చడం కోసమే, మన సమస్యలు పరిష్కరించడం కోసమే అనే భ్రమకు లోనవరాదు. ఆధ్యాత్మికత ఉంది నా సమస్యలు తీర్చడానికి అని అనుకోవటం చాలా తప్పంట. కోరికలు కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆధ్యాత్మికత అనేది కేవలం అందుకోసమేనని తలపోయిరాదు. మరి ఈ విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయాము. ఇక్కడ గురువు గారు ఏమంటున్నారు, కోరికలు కోరుకోవడం తప్పు కాదు, కానీ ఈ ఆధ్యాత్మికత ఉంది. ఎందుకయ్యా బాబు అంటే ఒక కోరికలు కోరుకోవడానికే ఆ గుడికి వెళ్తున్నాము అని చెప్పేసి మనం అందరం అనుకుని దాంట్లో పడిపోయాం. ఆ విషయాన్ని మర్చిపోయి ఏదేదో చేసేస్తున్నాం అంటున్నారు. మరి పలానా గురువును, పలానా దేవతను సేవించడం వల్ల ఇన్ని కోరికలు తీరుతాయని
మరి ఎవరెక్కువగా కోరికలు తీరిస్తే వారే సమర్థ సద్గురువులని, మరి కోరికలు తీర్చలేని గురువు మనకెందుకని, మరి ఋతువుతో గురువును మార్చేసినట్లు, అంటే ఋతువులు ఎట్లా మారుతాయో గురువును కూడా మనం అలా మార్చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అలాంటి వారికి ఏదైనా తటస్థపడి, ఏమయ్యా నీకున్న సమస్యలు కోరికలు తీరాయంటే, ఓ దశకంఠుని ఫోటో పెట్టుకోకపోయావా అంటే, ఆ రావణుడి విగ్రహాన్ని తెచ్చి పెట్టుకుని పెట్టని వారు ఉంటారా అని చెప్పేసి, అంటే జోకుగా అంటున్నారు అనమాట. దశకంఠుడు అంటే రావణాసురుడు, ఆయన బాగా తీర్చేస్తున్నాడంట, మరి పెట్టుకోండి అంటే అట్లాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఉంటారా అని చెప్పేసి అంటే అంత భ్రమలో అంత పిచ్చిగా బతికేస్తున్నామని చెప్తున్నారు అనమాట గురువులు అని అన్నారు. ఒకసారి గురువారు ఆవేదపూర్వకంగా హాస్యపూరితంగా ఆయన అన్నారంట. ఆవేదన పడుతుంది, ఎందుకంటే అయ్యో నా పిల్లలు ఇంత తెలుసుకోలేకపోతున్నారు, ఏదంటే ఎవరు ఏది చెప్తే ఆ దారికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ గురువుల మనసులో ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి ప్రేమను మనం గుర్తు చేసుకోవాలండి. ఇక్కడ ఇలాంటి వారి కోసం సమర్థ సద్గురువులు నిజంగా సర్వసమర్థులే అనిపిస్తారు. మనం ఎంతో గొప్ప భక్తితో తీవ్ర సాధన చేసినప్పటికీ మనము అనుచితమైన కోరికను పాత్రత లేకుండా కోరుకున్నట్లయితే నిజంగా గురువులకు సంకట స్థితి ఎదురవుతుంది. అలాంటి వెర్రిమర్రి చేష్టలతో గురువులను ఇంకా ఇరకాటం పెట్టే భక్త అగ్రేసులు ఉన్నారు. గురువులు నిజంగానే ఎంతటి కోరికనైనా కానీ తీర్చగల సమర్థులే. మనం ఎంతో గొప్ప భక్తితో సాధన చేశామనుకోండి, తీర్చగలరు వాళ్ళు గురువులు. కానీ పాత్రత, మనం నిన్ను చెప్పుకున్నాం, పాత్ర మనం బాగుండకపోతే, పాత్ర బాగున్నప్పుడు పాలు పోస్తే ఏమవుతాయి, ఇరిగిపోతాయి. అలాగే మనలో మరి ఆ యొక్క గుణాన్ని, మంచి గుణాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంతకుముందు మనలో ఉన్నవన్నీ మనం క్లీన్ చేసుకోకపోతే, మనం ఖాళీ చేసుకుని పాత్రతను అడిగితే తప్పు లేదని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే మనలో ఉన్నదంతా మనకు అసలు అది నేను గురువుని కోరుకునే ముందు నాకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కూడా అవసరం అని చెప్తున్నారు ఇక్కడ గురువులు. అట్లా కోరి మీరు గురువులు నిరకాటంలో పెట్టొద్దు అంటున్నారు అనమాట. మరి ఓ గురువు గారి దగ్గరికి ఓ నక్సలైట్ ఆయుధం సమేతుడై వెళ్ళాట. ఆయుధాలు ధరించి మరి ఒక నక్సలైట్ గురువు గారి దగ్గరికి వెళ్ళాట. మరి వెళ్ళాక ఆ గురువు గారికి సాయంత్రం వరకు చేర చేసినట్టు నటించాడంట. చీకట పడ్డాక ఏకాంతంగా ఉన్న గురువు గారిని చూసి, మీకు బంగారం తయారు చేసే విద్య వచ్చంట, విద్య తెలుసునట, అందుకోసం వచ్చాను నేను, మీరేం చేస్తారో నాకు తెలియదు, తెల్లారేసరికల్లా దాన్ని సంబంధించిన మంత్రోపదేశం చేస్తేనే నా దారిని నేను వెళ్ళిపోతానన్నట్ట. అందుకు ఆ గురువు గారు బళ్ళు నవ్వుతూ సింతేనా అన్నాడంట. దానికి ఎంత హడావుడు ఎందుకు నాయనా, రేపు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నీకు మంత్రాన్ని ఉపదేశిస్తానులే, పోయి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నట్ట. అన్నగారు ఆ మిక్కిలు సంతోషించాడు, అంటే వచ్చిన దొంగగారు సంతోషించాడంట. ఆయుధానికి పని చెప్పకుండానే తన కోరిక తీరిపోతుందని, మరి తెల్లారగానే అనుకున్న దానికంటే ఓ గంట ముందే లేసేసాడంట, గురువు గారిని కలిశాడంట. మరి అందుకు ఆ గురువు గారు, నీ ఉత్సాహానికి చాలా సంతోషం బాబు, మరి అందరూ శిష్యులు కూడా నీలాగా హుషారుగా గనక పాఠాలు నేర్చుకుంటే ఎంత బాగుండు, అడిగి చెప్పించుకుంటే ఎంత బాగుండు, గురువులకి ఇంకేం కావాలి నాయనా, నీలాంటి వాళ్లే కావాలి, సరే పక్కనున్న నదిలో త్వరగా స్నానం చేసిరా అన్నాడంట. వస్తే మంత్రోపదేశం చేసి పంపించేస్తానన్నాడంట. దాంట్లో మరింత హుషారుగా మరి నది వైపు పరిగెత్తి స్నానం చేసి వచ్చి ఏం చేశాడు, గురువు గారి దగ్గర కూర్చున్నట్ట. మరి గురువు గారు మంత్రోపదేశం చేశారంట. అతను మిక్కిలి ఆనందపడ్డాడంట. మరి అన్నంత సులువుగా బంగారాన్ని తయారు చేసే విద్యను కైవసం చేసుకున్నందుకు ఎగిరి గంతేసిన పని చేస్తూ సెలవు తీసుకున్నట్ట. మరి అంత సులువుగా వసతి అనుకోలే, ఏ గురువుని చంపాలో ఎంతమందిని చంపాలో అనుకుని ఆయుధాలతో వచ్చాడు ఆయన. మరి ఇంత సులువుగా అందుద్దని అనుకోక చాలా ఎగిరి గంతేసి ఇంకా సెలవు తీసుకుంటానని చెప్పాడంట గురువు గారితో. అప్పుడు ఆ గురువు గారు, నాయనా నీకు ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానన్నట్ట. నేను ఇచ్చిన మంత్రాన్ని అక్షర లక్షలు జపించి సిద్ధు పొందిదువుగాక, కానీ మంత్రజపం చేస్తున్న సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కోతిని మాత్రం నీ ఆలోచనలోకి రానిబాకనైనా అని చెప్పాడంట. నువ్వు ఇది జపించి ఈ మంత్రాన్ని జపిస్తున్న సమయంలో జపించి సిద్ధి పొందు, కానీ ఈ మంత్రం జపిస్తున్న సమయంలో
ఆ కోతిని మాత్రం నీ ఆలోచనలోకి రానివ్వక నాయనా అని చెప్పాడంట. చెప్పేసరికి ఈ విషయం పట్ల పూర్తి జాగ్రత్త వహించు. మరి మంత్ర జప సమయంలో కోతి గాని గుర్తొచ్చిందా, అంతవరకు నీవు చేసిన జపం ఎందుకు పనికిరాదు అని చెప్పి పంపేశాట. మరి విజయ గర్వంతో అతను మిగతా శిష్యుల వైపు ఓసారి అలా చూస్తూ వెళ్ళిపోయాడంట. మరి దాంతో అక్కడ ఉన్న మిగతా శిష్యులకు అతనిపై ఈర్ష్య కూడా వచ్చిందంట. అది దిశ మార్చి గురువు గారిపై అలగను కూడా అలిగారంట వాళ్ళు. మరి ఇన్నాళ్ళు మేము ఈ మంత్రోపదేశం కొరకు తిని తినక రకరకాల సేవలు చేస్తూ నిర్మానుష్యంగా ఇక్కడ పడున్నామే, అడవిలో పడుకున్నామే, ఎంతకీ ఈ మంత్రం గురువు గారు మాకు చెప్పబోయాడు, మేము ఎప్పుడో చెప్తాడులే అని అనుకుంటున్నాం మనము. అసలు చెప్తాడో కూడా తెలియకుండా పోయింది. ఆడెవడో వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు, మరి మంత్రోపదేశం స్వీకరించాడు, చక్కగా వెళ్ళిపోయాడు, ఏం చెప్పమా అనుకుంటూ రోజులు వెళ్ళదీస్తున్నారంట వీళ్ళు. ఇంత బాబు సారీ అండి. శిష్యులు కూడా పాపం ఇంత బాధపడ్డారంట. కానీ కొన్నాళ్ళకి హఠాత్తుగా నక్సలైట్ ఊడిపడ్డాడంట. ఒకరోజు వస్తూనే కొంప ముంచారు గురువుగారు అన్నాడంట. మీరు ఆ మాట చెప్పకుండా ఉన్నా బాగుండేది, దాని దుంపదేగా జపం చేద్దామనుకుని కూర్చోగానే కోతి గుర్తొస్తుందండి అన్నాడంట. అద్భుతమైన జ్ఞానులు, సమర్థత కలిగిన సర్వ సమర్థులు కలియుగానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. మరి కలియుగం అనగా ఆధ్యాత్మికత యొక్క అవగాహన పూర్తిగా నశించిపోతుంది. మరి ఆధ్యాత్మికత కలుషితమైన కాలాన్ని కలియుగం అంటారు. తెలిసిన వారు చేయరు, చేయగలిగిన వారికి తెలియదు. ఆచరణ శూన్యమైన భక్తులు విరివిగా ఉంటారు. ఇది యుగధర్మం అంటూ చెప్తారు. ఊరికే ఇచ్చేయటానికి గురువులు అంత తెలివి తక్కువ వాళ్ళండి. ఎందుకు ఇస్తారు ఊరికిని? మరి ఎక్కడ ఏం చేయాలో గురువులకు బాగా తెలుసు అనమాట. మరి అద్భుతమైన జ్ఞానులు వాళ్ళు, సమర్థత కలిగిన వాళ్ళు, సర్వసమర్థులు వాళ్ళు. ఈ కలియుగాన్ని ఎట్లా నిర్వచించాలో, కలియుగంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉండాలో గురువులకు తెలిసినంత బాగా మరి ఇంకెవ్వరికీ తెలియదు. ఈ కలియుగం అనగా ఆధ్యాత్మికత యొక్క అవగాహన పూర్తిగా నశించిపోయింది. ఆధ్యాత్మికత కలుషితం అయిపోయింది. అది కలియుగము. మరి తెలిసిన వారు చెయ్యరు. మరి బ్రాహ్మలు అలాంటి వాళ్ళు బోడంతమందికి తెలుసు అనుకుంటాం, వాళ్ళు చెయ్యరంట. తెలిసిన వాళ్ళు చెయ్యరు. మరి చేయగలిగిన వారికి తెలియదు. కొంతమంది చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి అసలు తెలియదు. మరి ఆచరణ శూన్యమైన భక్తజనులు విరివిగా ఉంటారు. ఆచరణలో పెట్టరు, కోకొల్లలుగా వింటూనే ఉంటారు. ఇంకా ఏనాలి. ఒకటి కూడా ఆచరణలో పెట్టుకోకుండా ఇంటే ఏమి లాభం అండి? ఏమీ లాభం ఉండదు. వీళ్ళు మాత్రం కోకొల్లలుగా ఉంటారంట. మరి యుగ ధర్మము అంటూ చెప్తున్నారు వీళ్ళు గురులు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, గురువు బ్రహ్మజ్ఞాని అని తెలిసినవాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలే కాదు, ఏది ఎప్పుడు ఎవరికి ఎంత చెప్పాలో చక్కగా తెలిసినటువంటి విద్వాంసుడు గురువు. మరి బ్రహ్మ యొక్క భార్య సరస్వతి. మరి బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి. సరసముగా చక్కగా అమృతధారులను తమ వాక్కులతో చిలికింపగలదు. అంతేగాని తను చెబుతున్న అంశాలని వింటున్న పాత్ర కలిగిన శిష్యులకు ఎంతవరకు అర్థమైందో కూడా చక్కగా గ్రహించగలడు గురువు.
పాత్రత కలిగిన శిష్యులకు ఎంతవరకు అర్థమైందో చక్కగా గ్రహించగలడు. మరి అర్థము కానివి అర్థమయ్యేలా కూడా చెప్పగలడు గురు బ్రహ్మ అన్నదానికి అర్థం అది. మరి అంతటి అద్భుతమైన సర్వజ్ఞత్వము కలిగిన బ్రహ్మ విధులకు కలియుగమందు సామాన్య జీవనం గడుపుతున్న మనబోటి వారికి ఎవరెవరికి ఎంతెంత సామర్థ్యం ఉన్నదో తెలియకపోతే గదా ఆధ్యాత్మిక రథం అవగాహన లోపములో అవకతవకలు గల్లం పడి ఊగిసలాడుతూ పయనిస్తున్న విషయం వారెరిగించినదే గదా. ఇంతటి అద్భుతమైన సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాళ్ళు గురువులు. ఈ బ్రహ్మ విధులకు కలియుగమందు సామాన్యమైన జీవులు మనం ఎలా గడుపుతున్నామో మన బడి వారికి ఎంతెంత సామర్థ్యం ఉందో అందరికీ ఆ గురువులకు తెలుసంట. నిరంతరము ఈ పుస్తకం చదువుతూనో ఏ జపాలు వల్లివేస్తూనో కూర్చున్నా మన లోపల ఉన్నదేమిటో కూడా మన గురువులకు తెలుసు అన్నమాట. అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు గురువులు. వీళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారు ఏమిటి అనేది అద్భుతంగా అవగాహన చేసుకోగలరు అనమాట. మరి ఈ ఆధ్యాత్మికత అవకతవక గోతుల్లో పడి ఊగిసలాడుతూ పయనిస్తుందన్న విషయం వారికి తెలిసిన మాటే కదా. అంటే కొందరేమో ఇది ఇప్పుడున్నటువంటి వాటిని అన్నిటినీ భ్రష్టు పట్టిచ్చేస్తాం, మరి కొందరేమో తెలిసి తెలియనటువంటి పూజలు చేయటం, అసలు తెలిసిన వారేమో ఏమీ చేయకోకుండా ఉండటం, ఇవన్నీ చేసేయన్ని వీళ్ళందరికీ తెలుసు. నాయన్లారా, మేడం బ్లావిట్స్కీ మాత రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ గుప్త విద్య తప్పక చదవండి. యోగి అరవిందులు రాసిన సావిత్రి పూర్తిగా మన శ్వాస గురించే తెలియజేయబడింది. మరి యోగి అరవిందులు ఆ గ్రంథ రచనకు 49 సంవత్సరాలు మిక్కిలి శ్రమ పడ్డారంట ఆయన. బ్లావిట్స్కీ మాత రాసినటువంటి గుప్త విద్యను చదవండి. ఆ తర్వాత మరి అరవిందులు రచించిన మరి సావిత్రి అనే బుక్ను కూడా చదవమని చెబుతున్నారు. ఈ సావిత్రి అనే ఈ బుక్ శ్వాస గురించే చెప్పబడిందంట. ఈ గ్రంథ రచనకు ఆయన 49 సంవత్సరాలు బాగా శ్రమ పడ్డాడంట. ప్రతి సంవత్సరము కూడా ఆ గ్రంథమందు మార్పులు చేస్తూ మెరుగులు దిద్దుతూ 49 ఏళ్ల పాటు దాన్ని ముస్తాబు చేశాడంట. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన దాన్ని ఏదో ఒక రకంగా అది బాగాలేదు ఇది బాగాలేదు, రచయితకు మనసుకు తృప్తి లేకపోతే రాసింది ఎన్నిసార్లైనా కొట్టి అవతల పారేస్తారు కదా, అలాగే ఈయన కూడా 49 సంవత్సరాల పాటు దాని మీద వర్క్ చేశారంట, ఆ బుక్ మీద. మరి అలాంటి సావిత్రిని చదవండి. మరి సత్యవంతుడిని చిరంజీవిగా మలుచుకున్న సావిత్రి శ్వాస సాధన చేసింది. సత్యవంతుడిని మరి సావిత్రి మనందరికీ తెలిసిందే, యమధర్మరాజు వెంపట వెళ్ళిన సావిత్రీదేవి తన భర్త కోసం ఈ సాధనే చేసిందంట. భగవద్గీత కూడా చదవండి. ముఖ్యంగా భగవద్గీతలో 4, 8, 15 అధ్యాయాలు చదవండి. రామాయణం చదవండి. సూర్యకిరణ విజ్ఞానం అది. మరి మన కుడి నాసిక ద్వారా లోపలికి వెళ్ళిన శ్వాస ఎలా ప్రయాణిస్తుందో దానిలో చెప్పబడింది. మరి అందులో వాల్మీకి మహర్షి మరి తన కొరకు 7 దీక్షలు ఇవ్వదలిచిన నిక్షిప్త పరిచినాడంట ఆయన. భారతం చదవండి, దానిలో 18 దీక్షలు ఉన్నాయి. భగవద్గీతలో 18 దీక్షలు ఉన్నాయి. ఇలా పరిపరి విధాల మరి పసిరి పిల్లలకు చెబుతున్నారు. చివరికో సందర్భంలో కనీసం వాటిని కొని ఇళ్లలో మీతో పాటు ఉంచుకోండి అని చెప్తూ మహితాత్ములకు అల్పమైన మనసు చేయవలసిందల్లా మనస్ఫూర్తిగా శక్తివంచన లేకుండా కుంటి సాకులు వెతుక్కోకుండా చెప్పింది చేయడానికి ప్రయత్నించడమే. ఇక్కడ గురువులు చూడండి ఎలా చెప్తున్నారు. వాళ్ళు భగవద్గీత చదవండి, ఈ పుస్తకాలన్నీ చదవండి అని చెప్పారు కదా. మరి రామాయణం చదవండి, సూర్యకిరణ విజ్ఞానం ఉంది రామాయణంలో అని చెప్తున్నారు కదా. మరి భారతం కూడా చదవండి, దీంట్లో కూడా 18 దీక్షలు ఉన్నాయి. భగవద్గీతలో 18 దీక్షలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వీటిలో కనీసం నాయనలారా మీతో పాటు అయినా ఉంచుకోండి నాయన, కొని ఇళ్లలోనే పెట్టుకోండి నాయన అని చెప్తున్నారు. వీళ్ళు మామూలు గురువులు కాదు, మహామహితాత్ములు. అల్పులమైన మనము చేయవలసిందల్లా ఏంటి? మనస్ఫూర్తిగా శక్తి వంచన లేకుండా కుంటి సాకులు వెతుక్కోకుండా చెప్పింది చేయటానికన్నా మనం ప్రయత్నిద్దామా అని అడుగుతున్నారండి గురువు గారు. ఎంతసేపు కుంటి సాకులు మనం ఇంట్లో ఉన్నదే మనం ఎంత ఖాళీగా అన్నా ఉంటాం, పక్కింటి వెళ్తానో మాట్లాడతాం, ఊరికే పడుకోనన్నా పడుకుంటాం. మంచి అని అంటే ఆ టైం వచ్చే వరకు ఎక్కదు మనకి.
ఆ టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడే మనకి ఎక్కుద్ది. మరి మమ్మల్ని మీరు ఆ గురువుకు సమర్పణ చేసుకోండి అని ఓ అద్భుత రహస్యాన్ని కూడా సూచిస్తున్నారు. ఈ సమర్పణ ఎలాగో మాకు తెలియజేయటం లేదు, చేత కావటం లేదని చాలా మంది గురువుల్ని అడుగుతున్నారట. మీకు చేత కాకపోవటం ఏంటి, అసలు మీకే రాదు. మీరే కాదు, ప్రతి విద్యార్థి పాఠశాలకు వెళ్ళి ఆ తరగతిలో ఉపాధ్యాయుని ముందు కూర్చొని సంవత్సరాల తరబడి చేస్తున్నది కూడా అదే. మీకు తెలిసినా తెలియదని అబద్ధం చెప్తున్నారంటూ చిరునవ్వుతో ఇంకా ఇలా చెప్పారు. పిల్లవాడు పాఠం వింటున్నంతసేపు వాడి చెవులు గురువు మాటలు వింటుంటాయి. గురువు దగ్గర మీదే చూపు గురువు మీదే ఉంటుంది. మరి ఈ ఉపాధ్యాయుడు చెప్పబోయే పాఠం మీద మనసు నుంచి అవి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. సమర్పణ అంటే అదే. ఎల్కేజీ పిల్లవాడిలాగే అది చేతనైనప్పుడు మీకెందుకు ఆ చేత కాదు. పిల్లవాడి కన్నా పిల్లవాడి కన్నా మనం ఇంకేమన్నా గొప్పగా మీరు చేయగలుగుతారు. ఎటొచ్చి తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి అంతే, ఆ వేడి ఉండాలి అంతే అంటున్నారు. అంటే సంవత్సరాల తరబడి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు చూడండి, ఎల్కేజీ పిల్లలు ఎంతసేపు మరి వాళ్ళు చెప్పింది చెప్తే వాళ్ళు నిరంతరము వాళ్ళు ఊరికి ఇలా చెప్పగానే అలా పట్టేసుకుంటారు. ఎల్కేజీ పిల్లాడికి చేత అయింది ఏంటి, అతను ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఉపాధ్యాయుడు ఇంకా చూస్తా వాళ్ళు చెప్పిందే చెప్తా ఉంటారు. అందుకని వాళ్ళు త్వరగా పట్టేసుకుంటారు. మీరు కూడా ఎల్కేజీ పిల్లాడిలాగా అవ్వండి. ఆ పిల్లాడి కన్నా మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎటొచ్చి మీరల్లా ఆ మనసును కూర్చోబెట్టాలి, ఆ కాంక్ష ఉండాలి, ఆ వేడి ఉండాలి. నేను నేర్చుకోవాలి, నేను ఈ శ్వాసను తీసుకోవాలి, ఈ శ్వాస ద్వారా నేను నేను నా శరీరాన్ని వజ్రకాయంగా చేసుకోవాలి అన్న పట్టుదల అనేది ఉండాలి అంతే. మరి కొత్త వంటకాన్ని పుస్తకంలో చూసి చేయటం మొదలుపెట్టిందంట ఒక ఆవిడ. పొయ్యి మీద బాండీ పెట్టు, నూనె వెయ్యి, తిరగమూత గింజలు వెయ్యి, గెరిట్లో ఒకసారి తిప్పు, కాసేపటికి అవి ఎర్రగా వేగి మంచి వాసన వస్తుంది అని ఉందంట పుస్తకంలో. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎంతసేపు చూసి ఎదురు చూసినా వాసన రావటం లేదంట. చి పుస్తకంలో అంతా తప్పులే రాశారు అని అనుకుంటూ పుస్తకాన్ని ఓ మూలకి ఇసురుగొట్టిందంట. అది సరైనదేనా? పాపం పుస్తకం రాసిన ఆవిడ కొత్త వంటకాలు తినాలనుకునే వాళ్లకు పొయ్యి వెలిగించుకోండి అని కూడా చెప్పాలా? ఆ మాత్రం వాళ్ళకి తెలుసుంటుందిలే అని భావించే రకంగా వంటలు రాసుకుంటూ పోయింది పాపం ఆవిడ. పొయ్యి వెలిగించమని అనలేదు కాబట్టి ఈవిడ పొయ్యి వెలిగించలేదండి, అయ్యాగల. మరి పాపం ఆవిడకేమో అది కూడా రాదు కాబోలు. కాబట్టి మనకి ఆ వేడి రావాలి. శ్వాస మనతో పాటే పుట్టి క్షణం కూడా విడిచిపెట్టకుండా అంత్యకాలం వరకు వెన్నంటి ఉంటుంది. నిత్య నూతనమైనది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి శ్వాస తీసుకుంటున్నాం. మరి క్రితం శ్వాస కంటే ఇది నూతనమైనదే కదా, సనాతనమైనది, ఎప్పటి నుంచో మనల్ని అనుసరిస్తోంది, శాశ్వతమైనది, మనతోటే శాశ్వతంగా ఉండిపోతుంది. అటువంటి నిత్య నూతన శాశ్వత సనాతనమైన శ్వాసను వదిలి మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఋషులందించిన శాశ్వత సత్యాలకే వంకర్లు పెట్టి మరి ఆ స్థితికి దిగజారాం మనం. ఇంత గొప్పదైన శ్వాసని, ఈ శాశ్వతంగా మనల్ని శాశ్వతతనానికి మన దగ్గరికి తీసుకెళ్లేదాన్ని, అట్లాంటి శ్వాసని ఈ ఋషులు మనకు అందించారు. కానీ ఆ ఋషులు అందించిన శ్వాసని అది అట్లాగా ఇది ఇట్లాగా అంటూ వాటినే వంకర్లు పెట్టే స్థితికి వెళ్ళిపోయాం మనము అని చెప్పి, అంత దిగజారిపోయాం మనము అని చెప్పేసి బాధపడుతున్నారండి. స్తోత్ర పారాయణ, గురుచరిత్ర పారాయణ వంటి అమోఘప్రద కార్యక్రమాల్లో ఫలశ్రుతి యందు పేర్కొన్న ఫలాలు ఆశించినంతగా కనిపించకపోవడానికి కారణం ఇదేనని స్పష్టంగా తెలియజేశారు. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఆ పూజలు చేసాం అవ్వలేదండి, ఆ పారాయణ చేసాం కానీ మాకు అంతగా లాభం రాలేదు అని అనుకుంటాం కదా. కారణం ఏంటయ్యా అంటే మన శ్వాసలు సరిగ్గా నడవడం లేదంట అక్కడ. మన శ్వాసలు సరిగ్గా నడిచినప్పుడు మనం ఏ మాట అంటే ఏ వాక్ అంటే అది చక్కగా ఫలిస్తుంది, మనం ఏది చేసినా జరిగి తీరుతుందని చెప్తున్నారు ఇక్కడ. ఆ ఫలితాలు ఆశించినగా రాకపోవటానికి కారణం ఏంటి? శ్వాస సరిగ్గా మనం తీసుకోవట్లా, అందుకనే మనం ఆశించిన ఫలితాలు రావట్లేదు అని చెప్తున్నారు అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అసలు మొత్తం ఆధ్యాత్మిక జగత్తుకు మూలాధారం ఈ శ్వాసే.
మరి ఉదాహరణకు ఏ టు జెడ్ నుంచి ఉన్న 26 అక్షరాలు కూడా ఉపయోగించుకొని కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు ముద్రించబడుతున్నాయి. మరి ప్రతి పుస్తకము వేరువేరైనా అందులో ఉన్న ఆ 26 అక్షరాలను ఉపయోగించి వ్రాసినవే కదా. మరి అదే విధంగా ఈ శ్వాస అనే గాయత్రి శక్తి ద్వారా ప్రకృతిలోని 24 తత్వాలను మనం పోగు చేసుకున్నామంట. ప్రతిదీ కూడా సాధించగలము. అనుభవించమనున్నది లేదు. మనము అనుభవించాలనుకున్నది ఏదైనా సరే మనం అనుభవించము, ఇది మనం చేరుకోలేము అనుకున్నదే లేదంట. మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఓ శక్తి బయటనున్న వాయువును లోనికి తీసుకెళ్లడం, తిరిగి బయటకు పంపడం చేస్తుంది. మరి ఏ శక్తి ఈ చర్య జరుపుతుందో అదే గాయత్రి. ఒక శక్తి లోపలికి తీసుకెళ్తుంది, బయటకు వస్తుంది. ఏదైతే జరుగుతుందో అదే గాయత్రి అని చెప్తున్నారు. కేవలం 24 అక్షరాల కూర్పుతో ఉచ్చరించబడేటువంటిదే గాయత్రి మంత్రం కాదు. ఊరికే అక్షరాలతో ఉందని అనుకుంటున్నారేమో, అక్షరాల్లా కనిపిస్తాయి అనుకుంటున్నారేమో. అక్షరాలు అయితే కాదు ఇది. ఈ గాయత్రి అనేది 24 అక్షరాలతో ఉన్నదైతే కాదు. 24 తత్వాలు ఉన్నాయి. సరిగ్గా అవే మన శరీరంలోనూ ఉన్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, మరి 5 తన్మాత్రలు, 4 అంతఃకరణాలు. వీటిని ఉపయోగించుకుంటూ శ్వాస ద్వారా మరి ఈ 24 తత్వాలన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతాము. దత్తాత్రేయుడు మనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పాడు. ఆయనకు 24 మంది గురువులు ఉన్నారు నాకు అని చెప్పిన మాట వాస్తవం, మనకు తెలుసు అందరికీ. మరి 24 అనే సంఖ్య మానవ జాతిని శాసించేటువంటి సంఖ్య. ప్రతి వ్యక్తికి రోజుకి 24 గంటలే ఇవ్వబడ్డాయి. మరి కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఆఖరి క్షణంలో ఉన్న వ్యక్తిని ఇంకొక రోజు బ్రతికించాలనుకుని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇది 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విశేషమైన సమయం అని, దీన్ని మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇప్పుడు 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిందండి ఈ యొక్క అవకాశం. ఈ పృథ్వీ గ్రహాన్ని మార్చగల అవకాశం, మనం మార్చుకునే అవకాశం, మనం అద్భుతమైన దైవ మానవునిగా తయారయ్యే అవకాశం. మరి ఈ శ్వాసను ఉపయోగించుకోండి, అద్భుతంగా మీరు తయారవ్వండి అని చెప్తున్నారు. 24 తత్వాలతో ఉన్నది మనది. 24 అనే సంఖ్య మానవ జాతినే శాసించే సంఖ్య. ప్రతి వ్యక్తి కూడా రోజుకి 24 గంటలే ఇవ్వబడ్డాయి. మరి 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చింది ఇది. ఈ శరీరం కూడా 24 తత్వాలతోనే నడుస్తోంది అని చెప్తున్నారు. మరి సూర్యుల్లో వస్తున్న మచ్చల్ని సూర్య కళంకాలు అంటారు. మరి 11 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 146 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 1160 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 11,146 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 24 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 24,000 సంవత్సరాలకు ఒకసారి ఈ సూర్య కళాంకాలు ఏర్పడుతూ ఉంటాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మరి ఈ కళంకాలకు మానవ జాతి యొక్క మానసిక స్థితికి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్తున్నారు. ఈ కళంకాలకి మానవ జాతి స్థితికి కూడా దగ్గర సంబంధం ఉందట. మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించగలవని పేర్కొన్నారు. ఇంతవరకు సైంటిస్టులు అంచనాలు తారుమారవలేదు. కానీ ప్రస్తుతము జరుగుతున్న సమయం మరీ సంక్లిష్టమైంది. దీన్ని సరిగ్గా అన్ని సంక్లిష్ట సమయముల కోడలిగా చెప్పవచ్చు. అందుకు సరిగ్గా సరిపోయిన సమయం ఇది. ఈ ప్రస్తుతం జరుగుతున్న సమయము చాలా క్లిష్టమైందంట. దీన్ని సరిగ్గా అన్ని సంక్లిష్ట సమయం అని మరీ చెప్తున్నారు. ఈ సమయము కోడలిగా కూడా చెప్పవచ్చు. అందుకు సరిగ్గా సరిపోయిన సమయం ఇది అంటున్నారు. ఎలాగైతే గడియారములో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, ఇలా అన్ని ముళ్ళు ఒకే చోటికి ఎలా వస్తాయో, అలాగే ఈ 11 సంవత్సరాల ముళ్ళు, 146 సంవత్సరాల ముళ్ళు, మరి 1160 సంవత్సరాల ముళ్ళు, ఇలా అన్ని ఒకే చోట చేరినప్పటి లాంటి సమయం అన్నమాట. మనం అర్ధరాత్రి 12 గంటలకు ఒకే చోటుకి ఎట్లా ముళ్ళు అన్ని ఒకే చోటుకి వస్తాయో, అలాగే ఇవన్నీ కూడా 11 సంవత్సరాలు, 146 సంవత్సరాలు, ఈ ముళ్ళు అన్నీ కూడా ఒకే చోటికి చేరినంత సమయం అన్నమాట.
ఇంత అద్భుతమైనటి సమయము ఇది అని చెప్పి చెప్తున్నారు. మరి అఖండ మండలాకారంలో ఈ ఆకాశంలో అనంతంగా వ్యాపించి ఉంది వాయువు. మరి ఈ వాయువు అంతే కదండి, అఖండంగా వ్యాపించి ఉంది. అది శ్వాసతో లోనికి వెళ్ళి మరి అహంగా మారుతుంది. కాబట్టి శ్వాస తీసుకోవడం వల్లే ఫలాని పేరున్న నేను అని చెప్పగలుగుతున్నాం మనం. శ్వాస తీసుకుంటే ఎంత ఎలాగో మనం శ్వాస తీసుకుంటున్నాం కాబట్టే పలానా పేరున్న నేను అని చెప్పగలుగుతున్నాం. మరి అదే శ్వాస మన కర్మగా మారుతుంది, మన మనసుగా మారుతుంది, ఆలోచనగా మారుతుంది. ఆలోచనే శ్వాస కాబట్టి ఆలోచనలు సవ్యంగా ఉంచుకుంటే శ్వాస సవ్యంగా ఉంటుంది. మరి ఆలోచనే శ్వాస కాబట్టి ఆలోచన సరి చేసుకుంటే శ్వాస సరి చేయబడుతుంది అన్నమాట. మరి ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఏ భావనతో మనం శ్వాస తీసుకుంటుంటామో దానికి సంబంధించిన శక్తి మన మనస్సుగా రూపుదాలుస్తుంది. మరి మనలో రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళు వాటి వల్ల మనకు సమస్యగానో కష్టంగానో ఉంటే వాటిని చెడు అలవాట్లు ఉన్నవారు చెడు అలవాట్లను వదిలించుకోవడానికి ప్రాణశక్తి అవసరము. ఇక్కడ చూడండి, కాబట్టి మనం తీసుకునేటువంటి శ్వాస మన కర్మగా మారుతుందంట. మళ్ళీ మళ్ళీ మన శ్వాసే మనసుగా మారుతుంది, మరి ఆలోచనగా మారుతుంది. ఆలోచనే కాబట్టి మరి ఆలోచనలు కూడా సవ్యంగా చేసుకుంటే ఈ శ్వాస సవ్యంగా ఉంటుంది. ఈ శ్వాసని అద్భుతంగా మనం తీసుకోగలిగాం అనుకోండి, ఈ ఆలోచనలు కూడా చాలా బాగా నియంత్రణగా, ఇందాక మనం కథలో చదివినట్లుగా మనం అవగాహన వస్తుంది అనమాట. మన శ్వాస ఎప్పుడైతే మనం కరెక్ట్ గా మనం తీసుకోగలుగుతామో అప్పుడు మనం సక్రమంగా ఆలోచించగలుగుతాం, సమయాన్ని ఆలోచించగలుగుతాం. మనం ఒకటి ఆలోచించుకోవచ్చు, మనం ఈ పత్రిక చెప్పారని చెప్పి శ్వాస మీద ధ్యాసకు వచ్చిన దగ్గర నుంచి ధ్యానంకు ముందు మనం ఎలా ఉన్నాము, ధ్యానం తర్వాత మనం ఎలా ఉన్నాము, మనకు మనం టెస్ట్ చేసుకుంటే ఈ శ్వాస ఎంత బాగా మనిషికి ఉపయోగపడుతుంది అన్నది అద్భుతంగా మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరినంటే ఎవరిని పడితే అది ఏమి అంటలా, మనం అనడం మానేసాం. ఎవరినంటే ఏ కర్మ మనకు అంటుకుంటుందోనని. ఎందుకు, మనం ఆలోచించడం నేర్చుకున్నాం, మాట్లాడడం నేర్చుకున్నాం. సమయాన్ని వేస్ట్ చేయట్లా, ఇరిగింటోళ్ళతో పొరుగింటోళ్ళతో టీవీలతో సినిమాలతో మరి షికార్లకు వెళ్ళటం సమయాన్ని వేస్ట్ చేయట్లా. ఎందుకు, సమయం విలువ తెలుసుకుందాం, సమయమే సాధన అని తెలుసుకుందాం మనం. మరి అలాగే మనం రూపాయి ఇటు వరకు ఏది చూస్తే అది కొనుక్కునేవాళ్ళం, మనకి ఇష్టం ఉన్నా లేకపోతే ఇంట్లో పెట్టుకునేవాళ్ళం, అన్నీ తెచ్చుకునేవాళ్ళం. రూపాయి అన్నోళ్ళు ఉన్నట్టుగా తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలాగుందా, అన్ని కొనుక్కోట్లా. 10 రూపాయలు నెల మొత్తంలో ఒక 500 మిగిలితే ఈ 500 ఏ ధ్యాన మహాయాగ చక్రానికైనా ఇవ్వచ్చు, లేదా ఏ పిరమిడ్కైనా ఇవ్వచ్చు. దీనివల్ల నెక్స్ట్ జన్మకి నేను దాచుకోవచ్చు అనే ఒక తెలివితేటలు వచ్చేసాయి మనకి. పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యకార్యం నెక్స్ట్ జన్మకు ఉపయోగపడుతుంది. మరి చాలా మంది నేను వినడం జరిగింది, మా బట్టల మీద బంగారాల మీద కూడా మోజు తగ్గిపోయింది అని చెప్పేసి. అది కూడా కరెక్టే. మరి అన్నీ మనం ఇవన్నీ మనం ఈ మనసు శ్వాస ఇవన్నీ కరెక్ట్ గా నడవబట్టి ఈ మనసు మనకు ఇంత కరెక్ట్ గా ఉంది. ఈ శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉన్నామో మరి చాలా మంది మరి హాస్పిటల్కి వెళ్ళడం మానేసేసాం. కరెక్ట్ గా మన పత్రిజీ గారు చెప్పినట్టు మరి సమయమే సాధన అని ఆ సాధన చేస్తూనే హాయిగా మరి నో డాక్టర్ అన్న స్టేట్మెంట్ను కూడా చాలా మంది వరకు దాటేశారు. ఇంకా నో డాక్టర్ అన్న స్టేట్మెంట్లోనే ఉన్నారు అందరూ కూడా. కొందరు వాడుకుంటున్నారు కాదంటలేదు, కానీ ఎక్కువ శాతం మంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఈ ప్రకృతితో మనం బ్రతకాలి అన్న ఒక ఆలోచన స్థితికి వచ్చేసారు. ఎందుకంటే అవగాహన వచ్చేసింది, మన జీవితం ఏంటి మనం ఏంటి అని ఒక అవగాహనకు వచ్చేసి అవగాహనతో జీవించడం మొదలుపెట్టాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారండి, అటువంటి చెడు అలవాట్లున్నా ఫలితాలు వదిలించుకోవాలంటే మనం ఎట్లాంటి చెడు అలవాటు ఉన్నా సరే మనం వదిలించుకోవాలంటే ప్రాణశక్తి చాలా అవసరము. మరి ఈ శ్వాస ద్వారా నాలోకి అనంతమైన ప్రాణశక్తి ప్రవహిస్తుంది అన్న భావన చేస్తూ మనం ఏమి ఎక్కర్లేదండి, ఈ శ్వాస ద్వారా నాలో అనంతమైన ప్రాణశక్తి నాలోకి ప్రవహిస్తుంది అనే భావన చేస్తూ లోతుగా నిదానంగా శ్వాస లోపలికి తీసుకోవాలి, అంతే. మనం ఏమీ చేయక్కర్లేదు. మరి యద్భావం తద్భావతి, ఖచ్చితంగా అలాగే జరిగి తీరుతుంది. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో శ్వాస తీసుకునేటప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది కరెక్ట్ గా జరిగి తీరుతుంది. మరి ఆ ప్రాణశక్తి మన లోపలికి దురలవాట్లను బయటకు నెట్టేస్తుంది. మరి నా శ్వాస ద్వారా నా బలహీనతలు బయటికి వెళ్ళిపోతున్నాయని భావన చేస్తూ తీసుకున్న శ్వాసనంతా బయటకు నెట్టేయాలి. దీనిలో మనలోని బలహీనతలు దురలవాట్లు నిస్సందేహంగా దూరం అవుతాయి. ఈ అనంతమైన ప్రాణశక్తి నాలోకి ప్రవహిస్తుంది అంటూ మనం శ్వాస తీసుకుంటున్నాము.
మరి బయటకు వదిలేటప్పుడు నాలో ఉన్న దురలవాట్లన్నీ వెళ్ళిపోతున్నాయి, నాలో ఉన్న సరికాని శక్తులన్నీ వెళ్ళిపోతున్నాయి, ఎన్నో శక్తులు తిష్టవేసి కూర్చున్నాయి, ఎన్నో కుసంస్కారాలు నాలో కూర్చున్నాయి, అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ యొక్క సరికాని ఆలోచనలు, సరికాని కుసంస్కారాలు అన్నీ కూడా నా శ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి. శ్వాస నేను ఏమని పిలుస్తున్నాను? అనంతమైన ప్రాణశక్తి నా లోపలికి వెళ్తుంది, నాలో ఉన్న కుసంస్కారాలన్నీ బయటికి వెళ్తున్నాయి అంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మరి ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ గురువులు. మరి ప్రముఖ సైంటిస్ట్ ఐన్స్టీన్ దగ్గర కొందరు పత్రికా విలేకరులు వచ్చి ఏదైనా సందేశాన్ని ఇవ్వండి అని అడిగారంట. ఆయన ఇఫ్ ఇట్ ఈజ్ సింపుల్ ఇట్ ఈజ్ సో గ్రేట్ అన్నాడంట. ఆయన కేవలం ఈ శ్వాసను ఉపయోగించుకుని మృత్యుంజయులము అవటమే కాక మహోన్నతమైన స్థితికి చేరుకోవచ్చును. మరి ఇవి ఇటు భౌతికమైనవి అటు ఆధ్యాత్మికమైన ఉపలబ్ధాలన్నీ పొందవచ్చును. మనకేం కావాలి అవన్నీ అన్నమాట. కేవలం ఈ శ్వాసను ఉపయోగించుకునే మృత్యుంజయులే అయిపోవచ్చు అని చెప్తున్నారు చూడండి. మహోన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు అంటే ఎవరు ఊహించలేరంట, అంత అద్భుతమైన స్థితికి మనం వెళ్ళిపోవచ్చు అంట. మరి ఏముందండి, ఊరికినే శ్వాసను తీసుకోవడానికే మనం ఇంత ఇబ్బందులు పడిపోతున్నాం. మరి ఆధ్యాత్మికతకు ఓంకారము తాళం చెవి వంటిది. ఈ ఆధ్యాత్మికతకి ఓంకారం అనేది తాళం చెవి లాంటిది అని చెప్తున్నారు. ఓంకార ఉచ్చారణ ఏ మంత్రానికైనా ముందుంచుకొని జపించాలి. అదే ప్రాణము అనగా శ్వాస వంటిది. శ్వాస లేని శరీరము నిర్జీవము. ఆ ఊ మాల కలయికే ఓంకారమని మనకు తెలియజేసినదే స్థూల సూక్ష్మ కారణ శరీరముకు సంబంధించింది. మరి జాగృత స్వప్న సుషుమ్నావస్థలకు సంబంధించింది. పేర్లు ఏవైతేనేమి ఆ 3 స్థితులకు సంబంధించింది ఓంకారం అని చెప్పేసి చెప్తున్నారు. మరి సులభంగా అర్థం అవడానికి మొదటి స్థితి మనకు కనిపిస్తున్న ఈ శరీరము మొదటి స్థితి మనకు కనపడుతుంది, అనగా మెలకుగా ఉన్న స్థితి. రెండవది కళ్ళగంటున్న స్థితి అంటే నిద్రాణ స్థితి. మానసిక అంటే ఇక మూడవ స్థితి గాఢ నిద్ర స్థితి అన్నమాట, అనగా చేతనత్వ స్థితి. మనము ఓంకార ఉచ్చారణలో ఈ 3 స్థితులను సృజించగలగాలంట. అంటే నోటితో యాంత్రికంగా ఓం అనడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మనం ఓంకారోచ్చారణ సరిగా చేసినట్లయితే మన ఈ స్థూల శరీరంనైనా మార్పు రావాలి, లేక మనసుతోనైనా మార్పు అనేది రావాలి, లేదా మన చేతనత్వంలోనైనా మార్పు రావాలి. అప్పుడు అది సరియైన గుర్తు. అదేవిధంగా మనం చేస్తున్న ఏ సాధన కానీ జపము కానీ సరిగా చేసినట్లయితే మనకు కనిపిస్తున్న ఈ స్థూల శరీరంలోనైనా, లేదా మన మానసిక శరీరంలోనైనా, లేక మన చేతనత్వంలోనైనా మార్పు రావాలి. అప్పుడు మనము చేసిన సాధన కానీ మరొకటి కానీ సరిగైనది మనం గ్రహించాలి. మనము ఏది చేసినా కూడా ఎంతో కొంత మార్పు కలిగితేనే మనము అది నమ్ముతాం, లేకపోతే మనం నమ్మం ఎప్పటికీ కూడా. మన శరీర నిర్మాణం అనుసరించి శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు సో అనే శబ్దం, విడిచిపెట్టేటప్పుడు హమ్ అనే శబ్దము ఉత్పత్తి అవుతాయి అంటండి. సోహం, ఆ సోహం సాధనేగా ఇది నాకు ఎప్పుడో తెలుసు అంటూ నాలుగు సప్పరించేస్తారు కొందరు. అనుకుంటారంట ఆ సోహమేగా నాకు తెలుసు, ఎప్పుడో తెలుసు నాకు అంటారంట. సాధనాగ్రేసులు గురుతుల్యులు ఒకే విషయాన్ని ఇంతలా చెప్పి తిప్పి చెబుతున్నారు. ఎందుకో విజ్ఞులు కొంచెం ఆలోచించండి అంటున్నారు. మరి నిజంగా పోయిన పుస్తకంలోనూ ఈ పుస్తకంలోనూ ఒకటే విషయాన్ని చెబుతున్నారు. మనకు బోర్ అనిపిస్తుందా? ఇంతసేపు ఇన్నిసార్లు చెప్పినా మనకు బోర్ అనిపించట్లా. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి గురువులు. తిప్పి ఇదే చెప్తున్నారు. సంవత్సరం అంతా కష్టపడి చదివిన విద్యార్థి తీరా పరీక్ష సమయంలో ఏదో కారణం వల్ల పరీక్షకు హాజరు కాలేకపోయినాడు. అన్నాళ్ళు తన పాఠాన్ని విన్న విద్యార్థి యొక్క పరిస్థితి చూసి గురువులు ఏ విధంగా ఆలోచన చెందుతున్నారో అదే విధంగా విశేష కాలం యొక్క ప్రభావం తెలియక వృధాపరుచుకుంటున్నారు. మీరు సంవత్సరం అంతా చదువుతారండి, లాస్ట్ లో ఏ ఆల్ టికెట్ మర్చిపోయొచ్చో, ఇంటికి వెళ్ళి రాలేకో,
లేదా జస్ట్ వచ్చేటప్పుడు బస్సు అందుకో ఆ ఎగ్జామినేషన్కి రాలేకపోతారు. అసలు ఆ విద్యార్థి బాగా చదివే విద్యార్థి, మరి ఆ గురువు మీద శిష్యులకి ఒక భావం, ఒక బాండింగ్ ఉంటుందండి. అలాంటప్పుడు ఆ గురువులు ఎంత బాధపడతారండి. అరే 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 ఈ సంవత్సరం వేస్ట్ అయిపోయింది, అనవసరంగా వేస్ట్ అయిపోయింది, ఇంత వేస్ట్ అయిపోయింది అని ఎలా బాధపడతారు మామూలు విద్యకే. మరి ఇక్కడ ఇది పరీక్షా సమయం, మంచి సమయం. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. ఇక్కడ గురువులు ఎంత ఆసక్తిగా, ఎంత బాధతో చెప్తున్నారో చూడండి. విశేషమైన కాలం ఇది. ఈ ప్రభావం తెలియక వృధా పరుచుకుంటున్నారు మీరు. అనేక మంది పరిస్థితి సరిగా ఇలాగే ఉంది. అంతటి మహాత్ముల్ని సైతం చలింపచేస్తుందని తెలుసుకోవాలి మీరు. మరి ఒక సాధన గాని, లేక మరొక క్రతువు గాని, లేదా చక్కగా అవగాహన చేసినప్పుడు వచ్చే ఫలితాలకు, అవగాహన లోపంతో చేసే యాంత్రిక కర్మకాండలకి ఖచ్చితంగా సహస్రం తేడా ఉంటుంది. ఇది చాలా విశేష కాల ప్రభావం అయ్యా. వృధా చేసుకోబాకండి, వృధాపరుచుకోబాకండి. మీరందరి పరిస్థితి కూడా ఒకేలాగా ఇట్లాగే ఉంది. ఎంతటి మహాత్ములు సైతం కూడా సరింపజేస్తుంది. ఇప్పుడు ఎంతటి మహాత్ములు, ఎంతో గొప్పవాళ్ళు మహాత్ములు అందరూ కూడా బాధపడుతున్నారు మిమ్మల్ని చూసి. మరి ఒక సాధన గాని, లేదా మరొక ఏదైనా ఒక పని, ఒక యజ్ఞం గాని చేశామనుకోండి, అవగాహన లేకుండా చేస్తే దానికి ఏమైనా విలువ ఉంటుందా? తెలిసి తెలియకుండా నేను యజ్ఞం చేస్తానని మొదలు పెడతాను పంతులు గారు లేకోకుండా. దానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందండి? ఏమి అవగాహన లేకుండా తెలిస్తే ఏమి ఉండదు. అది గందరగోళం, గజిబిజిగా అయిపోద్ది. అవగాహన లేకుండా చేస్తే ఫలితాలు ఏమి ఉండవు. అవగాహన లోపం తప్పితే. ఇది తెలిసి చెయ్యండి. తెలియకోకుండా చేసిన దానికి, తెలిసి చేసిన దానికి సహస్రం తేడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఆ ఊమాల కలయికే ఓంకారం అని మనం తెలుసుకున్నాము. మరి ఈ ఓంకార ఉచ్చారణలో ఆకార శబ్దమునకు ప్రాధాన్యతనిచ్చి ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల నాభి వద్ద విద్యుత్ ఉత్పత్తి అయి సమస్త భౌతికమైన కోరికలు తీరగలవు. ఈ ఆకారాన్ని, శబ్దాన్ని ప్రాధాన్యతనిచ్చి మనం ఈ ఓంకారాన్ని ఉచ్చరించాలంటండి. అప్పుడు మన నాభి వద్ద మరి అక్కడ విద్యుత్ పుడుతుందంట. అప్పుడు సమస్త భౌతిక కోరికలు కూడా మనకు తీరిపోయాయంట. ఇది ఈ స్థూల జగత్తుకు సంబంధించి అనేక సమస్యలు నివారణ చేయగలదు. ఎప్పుడైతే ఈ ఆకార శబ్దానికి ప్రాధాన్యతనిచ్చి మనం ఈ ఓంకారం చేశామో, అది భౌతికానికి సంబంధించి అన్ని కోరికలు తీరుతాయంట. మళ్ళా అలాగే ఈ జగత్తు సంబంధించి అనేక సమస్యలు కూడా నివారించుకోవచ్చు మనము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ ఓంకార ఉచ్చరణలో ఊకార శబ్దమునకు ప్రాధాన్యతనిచ్చి ఉచ్చరించడం వల్ల మన మనసుకు శాంతి, ఉల్లాసము, ధైర్యము, ఆనందము కలిగి మన మానసిక స్థితి మెరుగగునని గ్రహించాలి. అంతేకాక మనల్ని సూక్ష్మ జగత్తుకు తీసుకెళ్తుంది. సూక్ష్మ జగత్తులో అనేక దేవతా శక్తులతో సంబంధాన్ని కల్పిస్తుంది ఇది. అలాగే ఈ ఓంకారంలో ఊతో ఇందాక ఆ శబ్దంతో మొదలైతే చెప్పారు. ఇప్పుడు ఊతో శబ్దంతో, ఊకారంతో శబ్దంతో ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చి మనం ఓంకారం చేసామనుకోండి, ఇది ఉచ్చరించడం వల్ల శాంతి, ధైర్యము, ఉల్లాసము ఇలాంటివన్నీ కూడా మనకి అబ్బుతాయంట. ఆనందం కలిగి మానసిక స్థితి బాగుంటుందంట. అంతేకాక మనల్ని సూక్ష్మ జగత్తుకి తీసుకెళ్తుందంట. సూక్ష్మ జగత్తులో అనేక దేవతా శక్తులతో మనం సంబంధం పెట్టుకోవచ్చు అంట. మరి ఇట్లా చేస్తే గనక ఇక ఓంకార ఉచ్చారణలో మాకార శబ్దంతో గనక, ఈ మా అనే అక్షరంతో గనక మనము అనే సంబంధం పెట్టుకుంటే చేస్తే గనక, దీంతో ఈ ఉచ్చారణతో గనక చేస్తే కుసంస్కారాలు, దురలవాట్లని తొలగించుకుని కారణ జగత్తులో ప్రవేశించగలుగుతాము. మరి అలాగే ఈ ఓంకారోచ్చారణను ఏదైనా కార్యక్రమ ఆరంభం ముందు గాని ఆకారమునకు ప్రాధాన్యత ఇచ్చి చేయాలి. ఈ ఓంకార ఉచ్చారణలో మాకార శబ్దోచ్చారణతో అనేక కుసంస్కారాలు, దురలవాట్లను మనం తొలగించుకోవచ్చంట. మరి డైరెక్ట్ కారణ జగత్తులోకే మనం వెళ్ళిపోవచ్చంట. మరి అలాగే ఈ ఓంకార ఉచ్చారణ ఏదైనా కార్యక్రమం నందు గాని మరి ఈ ఆకారమును ప్రాధాన్యత ఇచ్చి చేయాలి. కార్యక్రమ అంతరమున ముమ్ముకు అనగా మకారంకు శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉచ్చరించాలి. దానిలో ఆ కార్యక్రమం మరింత శక్తివంతమై ఫలితమునివ్వగలదు. శ్రీశైలంలో అమ్మవారి గుడిలో భ్రమరాంబనాదం వినిపిస్తుంది. అది ఏ ఓంకారం. ఈ ఓంకారం ఈ ఆకారంతో ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో, అంటే ఓం అని మాకి ఎక్కువగా
మనం ఎక్కువసేపు మాకారమే పలకాలంటండి. దీనికి ఇది ఝోంకారం లాగా బ్రహ్మరాంబ గుడిలో కూడా ఇదే వినిపిస్తుంది అని అంటున్నారు. ఈ ఓంకార ఉచ్చారణ గురించి ఇంతవరకు చెప్పారండి. రేపటి స్వాధ్యాయంలో మళ్ళీ మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనకి సహాయం చేసిన హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా మరి కృతజ్ఞత ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. అవకాశం ఇచ్చిన మీకు కూడా